ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి హార్ట్కు సంబంధించిన ఇష్యూ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న హార్ట్కు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూతో హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. దాని మీద కొంతమంది వడ్డించినటువంటి వార్తలను వరుస పెట్టి వేసేశారు. ఏదో తాడు బొంగరం లేనటువంటి జర్నలిస్టుల ముసుగులో కొంతమంది రాశారు అని అంటే అనుకోవచ్చు. కానీ శాటిలైట్ ఛానల్స్, సమాజంలో మంచి క్రెడిబిలిటీ ఉంది అని చెప్పి బిల్డప్లు కొట్టేటువంటి కొన్ని పేజీలు వీళ్ళు నిన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వార్తని ప్రసారం చేశారు. మినిమంలో మినిమం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమీ అడవిలో లేరుగా. విజయవాడ నడి రోడ్డు మీద నడి సెంటర్లో ఉన్నటువంటి ఆయుష్ హాస్పిటల్కి వెళ్తే మినిమం ఇన్ఫర్మేషన్ తీసుకోలేనటువంటి జర్నలిజం ఛానల్స్ ఎందుకు చెప్పండి? నిన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న సాయంత్రం ఆయుష్ హాస్పిటల్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అనేది తెలుసుకోవాలిగా. అస్సలు మనకు అవసరంలా. పవన్ కళ్యాణ్ హాస్పిటల్కి వెళ్తే చాలు, పవన్ కళ్యాణ్కి ఏదో ఒకటి ఉంది అనే దాని మీద ఎందుకో మిగతా వాళ్ళ గురించి వేయరు, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువగా వేస్తూ ఉంటారు. కాసుకుని కూర్చుంటారు ఎంతసేపు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత పగవ వీళ్ళకి ఈ వార్తల ద్వారానే అర్థమవుతుంది. ఏంటి అంటే నిన్న జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారికి హార్ట్కి సంబంధించిన ఇష్యూ వచ్చింది. ఆయన వెంటనే ఆయుష్ హాస్పిటల్లో విజయవాడలో జాయిన్ చేశారు. ఆయన చూడడానికి, ఆయన్ని పరామర్శించడానికి, ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు, ఆయన రాజకీయ సలహాదారుగా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు కూడా ఇద్దరూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నిజంగా ఏదో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఉంటుంది కదా, పవన్కి ఇంకొక సినిమాలో కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు హార్ట్కి సంబంధించిన ఇష్యూతో హుటాహుటీన హాస్పిటల్కి వెళ్ళిపోయారని చెప్పి మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ విజువల్స్ కూడా వాళ్ళే వేస్తారు. చాలా హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా ఎనర్జీగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా అక్కడ ఆ ఛానల్లో ప్రసారం చేస్తుంటారు. అదేంటో అర్థం కాదు. అదేంటి దీనికి సంబంధం ఉన్నట్టుగా కనిపించట్లేదు కదా, ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది కదా, మినిమం అక్కడికి వెళ్ళి ఆ విజువల్స్ తీసుకొచ్చి గాలి వార్తలను మనం వేసేస్తే మన క్రెడిబిలిటీ పోతుంది కదా, మన ఛానల్కి ఉన్నటువంటి రెప్యుటేషన్ ఉంటే కదా. ఎందుకు చెప్పండి, ఇలాంటివే ఉంటాయి. అసలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరిని, ఎందుకంటే పెద్ద ఛానల్స్ పెద్దకి సంబంధించినటువంటి ఆ జర్నలిస్టులందరూ కూడా ఒక్కసారి జనసేన పార్టీని కన్సల్ట్ అయితే వాళ్ళే చెప్తారు అసలు ఏం జరిగింది అనేది వివరంగా చెప్తారు. లేదా విజయవాడ సెంటర్లోనే కదా ఉంది, ఎక్కడో మారుమూల అడవి గ్రామంలో కనీసం సిగ్నల్ కూడా లేనటువంటి చోట కాదు కదా పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ హరిప్రసాద్ గారు కానీ అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఎవరికండి బాగాలేదు అని ఆ డాక్టర్లను కానీ, హాస్పిటల్ సిబ్బందిని కానీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ, డిప్యూటీ సీఎం ఫేషిని కానీ అడిగితే తెలుసుకుంటే సరిపోద్దిగా. మినిమం కామన్ సెన్స్ ఉండదు. ఎంతసేపు మనం ఏది పడితే అది రాసేస్తే జనాలు పిచ్చోళ్ళు వాళ్ళు నమ్మేస్తారు అనేటువంటి దాంట్లోనే వీళ్ళు వడ్డించేటువంటి వార్తలు ఉంటాయి. సో దానికి సంబంధించి నిజంగా చెప్పాలంటే ఎంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారో, ఎంత దిగజారిపోయి జర్నలిజం చేస్తున్నారో వీళ్ళ వడ్డించేటువంటి వార్తలను చూస్తుంటేనే అర్థమవుతుంది.